హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి. శ్రీశైలం వెళ్ళాలి, వెళ్ళాలి అని. ఫైనల్లీ ఈ రోజుకైతే నా కోరిక తీరుతుందనమాట. లాస్ట్ సోమవారంకైతే నేను శ్రీశైలం రీచ్ అయిపోతున్నాను. సో, లాస్ట్ సోమవారం వల్ల ఫుల్ క్రౌడ్ ఉందండి ఇక్కడ. చాలా ట్రాఫిక్ అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ. అలానే ఇక్కడ డ్యామ్ వచ్చిందనమాట. సో, వాటర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ వాటర్ అయితే లేదు. చాలా ప్లెజెంట్‌గా ఉంది వెదరు. చాలా అవర్స్ తర్వాత మనం ఫైనల్లీ శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ. నేను ప్రీవియస్‌గా పోయినప్పుడు ఏంటంటే, ఓన్లీ శివుడిని, అమ్మవారిని మాత్రం దర్శించుకొని వచ్చాను. బట్ తర్వాత తెలిసింది ఇక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి విజిట్ చేయనీకని. సో, ఈసారి ఎల్లానా మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యానండి. కాకపోతే ఒక్క ప్లేస్ అయితే మిస్ అయిపోయాను టైమింగ్ సెట్ అవ్వక. ముందుగా సాక్షి గణపతి టెంపుల్ వెళ్తున్నాము. సో, ఇక్కడ వినాయకుడు ఉంటాడనమాట. సో, ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని నెక్స్ట్ పక్కనే ఉన్న హట్కేశ్వరం అనేది వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అయ్యాక లలితాదేవిని దర్శించుకొని చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అమ్మవారిని చూస్తుంటే. అమ్మవారిని దర్శించుకున్నాక పాలధార పంచదార వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చాలా షాపింగ్ జోన్ ఉంది. అలానే చాలా బాగుంది ఆ సరౌండింగ్స్ అయితే. ఇక్కడ తెలియకుండానే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసాము. చాలా ప్రశాంతంగా అండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట మాకు. సో, కొన్ని పిక్చర్స్ తీసుకొని కొంచెం ఎంజాయ్ చేసి నెక్స్ట్ శిఖరంకి మూవ్ అయిపోయాము. శిఖరం దగ్గర మాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి. క్రౌడ్ ఉండడం వల్ల ఒక 2 hours దాకా. బట్ శిఖరాన్ని దర్శించుకొని పాతాళగంగకి వెళ్ళాలనుకున్నాను. ఆ ఒక్క ప్లేస్ మిస్ అయిపోయింది ఈ క్రౌడ్ వల్ల. కాకపోతే నెక్స్ట్ టైం ఆ ప్లేస్ని ఎలా అన్నా కవర్ చేయాలనేది గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈసారి ఆ ప్లేస్ని కవర్ చేసి చూపిస్తాను మీకు కూడా. ఈ శిఖరం దగ్గర టెలిస్కోప్ ఉందండి. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ నుంచి అయితే మనకు శిఖరం బాగా కనిపిస్తుంది. డైరెక్ట్గా అయితే వెదర్ వల్ల కనిపించట్లేదు. ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేశాక నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్కి దర్శనం ప్లాన్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 3:30కి ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. చూస్తే ఫుల్ షాక్ అనమాట. చెప్పలేనంత క్రౌడ్ ఉంది. లైక్ మెయిన్ రోడ్ ధ్వజస్తంభం దాటి రోడ్లోకి వెళ్ళిపోతున్నారనమాట జనాలు. సో, ఫ్రీ దర్శనం అయితే అవ్వదు అని డిసైడ్ అయిపోయేసి ఇంకా స్పెషల్ ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాము. సో, గుళ్ళోకి వెళ్ళే ముందైతే ఫస్ట్ కార్తీక దీపం పెట్టేసుకొని పూజ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం దగ్గర అయితే ఫుటేజ్ అలో ఉండదు. సో, నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అస్.